దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడేటువంటి ధన్యత మనకు అందరికి ఇచ్చాడు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి ఉన్నతమైన ప్రభు నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపటి పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షం చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. నూతన ఉదయకాల సమయంలో ఆయన ఉన్నతమైన నీ నామం బట్టి శ్రేష్టమైన నీ మాటలు వినగలిగేటువంటి ధన్యత మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచి నీ కృపలు భద్రపరిచి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమైన విడలు ఆధ్యాత్మిక మేలు పొందుతుంటుండగా మరింత బలపరచుమని నీ దేవునితో నింపమని క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాట లేక ఈ వచ్చిన మా అందరికి చాలా బాగా సుపరిచితమైన మాట. ఎప్పటి నుండి అంటే నాకు తెలిసి బహుశా చిన్ననాటి నుండి కూడా. రైట్. అయితే ఈ మాట విషయమై మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా నేను అనేటువంటి ఆ మాటను మనము పలకగలగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు కేవలము బోధకుడు మాత్రమే కాదు. ఆయన కేవలము బోధకుడు మాత్రమే అయినట్లయితే నీకు నాకు అసాధ్యమైన నిర్దిష్టమైన ప్రమాణాలను ఆయన విధించి మనలను ఆశాభంగానికి గురి చేసి ఉండేవాడు. కొన్నిసార్లు మనము అందుకోలేనటువంటి ఉన్నతమైన లక్షణాలను మనకు నియమించడంలో అర్థం లేదు కదా. ఒకవేళ ఆయన కేవలం బోధకుడు మాత్రమే అయితే ఇవన్నీ మన జీవితంలో అనుమతించడానికి అర్థం లేదు. గమనించండి, ఇవి మనకు తెలియకుండా ఉంటేనే మనము సంతోషం ఉండేవాళ్ళమేమో అనుకుంటాం. మనము సాధ్యం కాని దాని గురించి, అంటే హృదయ శుద్ధి కలిగి ఉండడం, ఏదైతే నాకు అసాధ్యమో దాన్ని నాకు చెప్పడంలో ఏం మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన, అనుమానం, ఏది మనము మన కర్తవ్యంగా భావించామో దానికంటే అధికమైనది దేవుని పట్ల సంపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండడం. అసలు ఇది మన వలన అయ్యే పనేనా? ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు మనము అర్థం చేసుకోవాలంటే, ఆయన మాటలను గ్రహించాలనంటే మనం ముందుగా ఆయన నా రక్షకుడు అని హృదయపూర్వకంగా మనము తెలుసుకోవాలి. మనము ఆయనను హృదయపూర్వకంగా నా రక్షకుడు అని మనము తెలుసుకోకపోయినట్లయితే ఆయన నియమించినటువంటి ఉన్నత లక్ష్యాలు మనలను ఆశాభంగానికి గురి చేస్తాయి. అయితే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బోధకుడు మాత్రమే కాదు, ఆయన తన బోధలను మన జీవితంలో వాస్తవము చేయగలడు అని కూడా తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే స్వభావాన్ని ఆయన మనలో ఉండడం విమోచనకు నిజమైనటువంటి అర్థం. దేవుడు మన ఎడల నియమించిన నిర్దిష్టమైన ప్రమాణాలన్నిటినీ కూడా వాటికి మూలము ఇలాంటి స్వభావం. ఇప్పుడు గమనించండి, ప్రకృతి సిద్ధమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తికి కొండ మీద ప్రసంగం అది నిరాశ కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్న వాటిని ప్రకృతి స్వభావ సిద్ధమైనటువంటి వ్యక్తి ఏమాత్రము చేయలేడు. కాబట్టి మన ప్రభువు యొక్క బోధలను అనుసరించి మనంతట మనం జీవించగలమైనటువంటి స్వనీతి మనలో ఉన్నంత కాలం మనం అజ్ఞానం మూలంగా మనము తడబడడం ఖాయం.
అందుకే పౌలు అంటాడు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అయ్యా అన్నాడు. పిల్లరా, మనం ఆయన బోధనను అర్థం చేసుకోవాలి. మన స్వనీతిని మనం విడిచిపెట్టి మన హృదయములో లేక దీన హృదయముతో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినప్పుడు, ఆయన త్రోవలను ఎరిగి ఉన్నప్పుడు, ఆయన త్రోవలను ఆ సరళమైన మార్గాన్ని మనం అనుసరించి తెలుసుకోవాలని ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఆయన చెప్పే ప్రతి మాటను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా వాటి ప్రకారం జీవించగలుగుతాం. అంతేకాకుండా వాటి ప్రకారం అనేక మందిని జీవింపచేయడానికి మనం మార్గదర్శకులుగా మారగలుగుతాం. అందుకే మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని యొక్క రాజ్య నియమాల్లో ఇది మొదటిది. దేవుని స్తోత్రం కలిగిన గట్టిగా చెప్ప హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యానికి ఆధార నియమము సిరి సంపదలు కాదు. ఏమండి? సిరి సంపదలు కాదు, బంధు బలగాలు కాదు, తెలివి జ్ఞానం కాదు, మరి ఏంటండి అంటే దీన హృదయం మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు నిర్ణయాలు తీసుకోవడం కాదు, ప్రభువా నేను ఏమాత్రం ఇది చేయలేనని భగ్న హృదయముతో ప్రభు ఎదుట ఒప్పుకోవడం మాత్రమే. నాకు అసాధ్యమైనది ఇది, నేను చేయలేను అని ఒప్పుకోవాలి. ఏమండి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనతో చెప్పే మాట ఏంటంటే, మీరు ధన్యులు అంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దీనత్వమే రాజ్యానికి ప్రవేశం. అయితే మనం దీనులు అని ఒప్పుకోవడానికి చాలా కాలం పడుతుంది, వెంటనే జరిగిపోయేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు తన కార్యాన్ని మనలో నెరవేర్చి ఆ అర్హత మనలో ఉండాలంటే, ఆ కార్యము నెరవేర్చగలిగేటువంటి స్థితి మనలో ఉండాలనంటే ముందుగా మనలో దీనత్వమై ఉండాలి. దీనులమని మనం ఒప్పుకోవాలి. అందుకే మాట, ఆత్మవిశ్వాయ దీనులని వారు ధన్యులు. కనుక ఆ దీనత్వం అనేది ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో, దీనులుగా ఎప్పుడైతే ప్రభు ఎదుట మనం ఒప్పుకుంటామో, అప్పుడే దేవుని రాజ్య ప్రవేశానికి మన మార్గం సరళము చేయబడుతుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రాలు. సకలమును సృష్టించి సమస్త జీవులను నడిపిస్తూ పోషిస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఈ కృపాతిశయములో నన్ను మమ్మల్ని బలపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక సత్యాలు, లోతైన మర్మాలు తెలుసుకుంటుండగా ఈ సన్నిధి మరింత బలపరచుమని దేవుని నిమ్మని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్.